వెల్కమ్ టు లక్ష్మీ తెలుగమ్మాయి. మరి ఇవాళ నేను వచ్చేసాను మీ ముందు సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియో. మరి అదంటే తెలుసుకోబోయే ముందుగా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, అందులో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏంటి అంటే డిష్ వాష్ లిక్విడ్ అయితే తయారు చేయబోతున్నామండి. ఈ డిష్ వాష్ లిక్విడ్కి ఏంటి అంటే మనకి మంత్లీ అట్లీస్ట్ ఒక 1/2 లీటర్ నుంచి 1 లీటర్ వరకు పడుతుంది ఒక్కొక్క ఫ్యామిలీకి, అంటే ఫ్యామిలీని బట్టి. సో చిన్న ఫ్యామిలీ అయితే ఒక 1/2 లీటర్ పడుతుంది, లేదు అంటే ఒక 1 లీటర్ అట్లా పడుతుంది ఒక పెద్ద ఫ్యామిలీ అయితే కనుక. సో ఎంత లేదన్నా కూడా ఒక 1 లీటర్ లిక్విడ్ వచ్చేసి 260 రూపీస్ అబౌవ్ ఉంటుంది అనమాట. 260 రూపీస్ అరౌండ్ ఉంటుంది. సో అట్లా మనకి 260 రూపీస్ పర్ మంత్ అంటే ఒక లీటర్ వేసుకోండి, మంత్లీ లీటర్ అంటే ఒక 5 లీటర్స్కి వచ్చేసి ఎంత అవుతుంది? 1000 రూపీస్ అబోవ్ అవుతుంది కదా. సో అలా కాకుండా మీకు కేవలం అంటే కేవలము 100 రూపీస్ తోటి 5 లీటర్స్ లిక్విడ్ ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఇది వచ్చేసి కిట్ అండి. ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది కిట్. ఈ విధంగా మనకు అన్ని రకాల కిట్స్ దొరుకుతాయి. లిక్విడ్ కావచ్చు, సోప్స్ కావచ్చు, షాంపూస్ కావచ్చు, సర్ఫ్, ఇలా ఎక్స్ట్రా దొరుకుతాయి అనమాట. సో ప్రస్తుతం అయితే నేను మీకు ఇప్పుడు ఇవాళ లిక్విడ్ చూపిస్తాను. నెక్స్ట్ టైం ఇంకా వేరేటివి కూడా చూపిస్తాను అప్పుడప్పుడు. ఏంటి అంటే నాకు తెలిసినంత వరకు మనము ఒక మధ్య తరగతి సాధారణ మహిళ ఏంటి అంటే అంత అమౌంట్ పెట్టి అఫోర్డ్ చేసి ప్రతి నెల కొనుక్కు రావడం కంటే కూడా వీలైనంత వరకు మనం మ్యాక్సిమం వీలైనంత వరకు పొదుపు చేద్దాము, రూపాయి తగ్గించుకుందామనే ఆలోచిస్తుంది నాకు తెలిసినంత వరకు. ఒక సాధారణ మధ్యతరగతి మహిళ అయితే అదే విధంగా ఆలోచిస్తారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. లేదు ఎంత అమౌంట్ అయినా పర్లేదు, మేము అవన్నీ ఎవరు బాధలు పడతారు, ఇవన్నీ ఎవరు తిరుగుతారు, ఎవరు చేస్తారు, ఇవన్నీ మాకెందుకు తిప్పాలా అనుకునే వాళ్ళు మాత్రం అది మీ ఇష్టం అండి. సో నాలాగా ఆలోచించే మహిళల కోసం ఇది నేను చూపిస్తున్నాను అనమాట. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా వేసి మనం వీడియోలకైతే వెళ్ళిపోదాము. సో ఇది కిట్ వచ్చేసి నేను నిన్న తీసుకొచ్చాను మార్కెట్లో. ఇది ఓపెన్ చేస్తాను. ఒక్కొక్కటి 1 బై 1 అయితే మెల్లిగా జాగ్రత్తగా కలుపుకుందామండి. కొంచెం టైం పడుతుంది, అయినా పర్లేదు, మనకి మరీ జీవితకాలం అయితే కాదు కదా. సో ఇదన్నమాట. ఓకేనా? ఈ కిట్లో వచ్చేసి మనకి ఇది ఒకటి ఇస్తాడు, లిక్విడ్ ఇస్తాడండి. ఓకేనా? ఇది ఒకటి ఇస్తాడు, ఇదొకటి, ఓకేనా? ఇవి ఈ కిట్లో వచ్చిన 4 ఐటమ్స్ అన్నమాట. ఇది నాకు తెలిసి సెలరీ ఒకటి, క్యాస్టింగ్ సోడా ఒకటి, ఇంకొకటి ఏదో ఉందండి. సో మొత్తానికి ఈ 4 ఐటమ్స్ వచ్చాయి ఇందులో. ఫస్ట్ ఇందులో మనం ఏంటి అంటే ఒక 5 లీటర్స్ వాటర్ పోసుకోవాలి. నాకు కొలతకి ఈజీగా ఉంటుందని 5 లీటర్స్ది వాటర్ క్యాన్ ఉంటుంది కదా, దీని నిండా ఫ్రెష్ వాటర్ నింపుకొని పెట్టుకున్నాను అనమాట. మనము ఇట్లాంటివి ఏవైనా చేసేటప్పుడు నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం మంచిగా ఫ్రెష్గా నీట్గా ఉండే బాటిల్స్ కానీ బకెట్స్ కానీ నీట్గా ఉండేవి మనం యూజ్ చేస్తే బెటర్ అండి. ఓకేనా? సో నేనైతే ఒక ప్లాస్టిక్ బకెట్లో, మనం స్నానం బకెట్ ఉంటుంది కదా, అలాంటి ఒక బకెట్లో అయితే కలుపుతున్నాను. ఫ్రెష్ వాటర్ అయితే ఒక 5 లీటర్స్ తీసుకున్నాను. నీట్గా ఉండేటట్టు చూసుకుంటే ఏంటి అంటే ఎక్కువ రోజులు మనకి ఖరాబ్ కాకుండా ఉంటాయి అన్నమాట. ఖరాబ్ అయితే ఏం కావు, బట్ మనకి ఒక ఇది ఉంటుంది కదా, అందరికీ ఏమో కానీ నాకైతే ఓసిడి. నేను నీట్గా లేకపోతే నాకు అస్సలు నచ్చదు అనమాట. ప్రతిదీ నీట్గా కడిగిందే కడుక్కుంటూ కూర్చుంటాను. సో అదనమాట. నేను ముందుగానే ఈ బకెట్స్ కానివ్వండి, ఇది కలిపిన తర్వాత పోసే క్యాన్ కానివ్వండి, అన్నీ ముందే కలిపి పెట్టుకున్నాను అనమాట. ఇది పోయడానికి వచ్చేసి మీరు ఎందులో అయినా పోసుకోవచ్చండి. నేను ఏంటి అంటే మనకి 5 లీటర్స్ ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ క్యాన్ అయితే తీసుకున్నాను అనమాట. ఓకేనా? ఇది పోసేటప్పుడు వచ్చేసి ఇలాంటి ఒక స్టిక్ తీసుకోవాలి. ఇది నాకు సంగటి చేసే థ్రెడ్ అనమాట. ఇది ఎలాగో ఏమంటారు, విమ్ లిక్విడే కదా, డిష్ వాషే కాబట్టి ఏం కాదు, అందుకే నేను ఇది వాడుతున్నాను. ఓకేనా? కొంచెం మెల్లిగా ఇది ఇందులో పోసుకుంటూ మనం కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండాలి, మెల్లిగా పోసుకుంటూ మెల్లిగా కలుపుకోవాలండి. నాకు ఇక్కడ హెల్ప్కి ఎవరు లేరు, ఒక్కదాన్నే చేసుకుంటున్నాను, అందుకే ఒక చేత్తో పోసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటున్నాను. ఇలా మెల్లిగా ఒక్కొక్కటి వేసుకుంటూ మనం కలుపుకోవాలి.
గాబరా పడొద్దండి. ఇదేం పెద్ద ఏమంటారు మాస్కులు వేసుకోవాలా, గ్లౌజులు వేసుకోవాలా, ఏమన్నా అయిపోతుందా, ఏం కాదండి. ఏమవుతుంది, ఏమీ కాదు. ఈ డిష్ వాష్ జెల్లే కదా, సో మనకేమీ కాదు. ఒకవేళ మీకు అంతగా డౌట్ ఉంటే కొంచెం ఏమంటారు మాస్క్, గ్లౌజ్ అవి మీరు వేసుకుంటా అంటే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మెల్లిగా కలపాలండి, హడావుడిగా కలిపేయకండి. కాకపోతే కొంచెం మనం ఏంటి అంటే మరీ బకెట్లో మొహం పెట్టేయకుండా కొద్దిగా పైన ఏదైనా స్టూల్ అట్లాంటిది ఏదైనా పెట్టుకుని దాని మీద కూర్చుంటే బెటరు. కొంచెం మనకి మరీ మొహం బకెట్లో పెట్టేసి మీద పడిపోయేలాగా కాకుండా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బెటర్. నేనైతే సోఫాలో కూర్చున్నాను, శుభ్రంగా సోఫాలో కూర్చొని నిదానంగా చేసుకుంటున్నాను అనమాట. కంగారు ఏం లేదు, అర్జెంటుగా మనం దబదబా చేసి పరిగెత్తాలనేది ఏం లేదు కదా, సో నిదానంగా చేసుకుంటాం, తొందర ఏం లేదు. ఓకేనా. ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇలా అన్నీ ఒక దాంట్లో పెట్టేసుకోండి. ఇది కొంచెం ఇలా కలిపి నీట్గా తర్వాత ఇందులో ఇలా మొత్తం కిట్లో ప్యాకెట్స్ ఇస్తాడనమాట. ఈ ప్యాకెట్స్ అన్నీ అందులో వేసేసుకోవటమే. ఇందులో మన దగ్గర ఏమంటారు లిక్విడ్స్ అనే కాదండి, ఒక బ్రాండ్ అనేది మన పేరు చెప్పకూడదు, కానీ ఇలాంటివి మార్కెట్లో మనకి కలర్స్ దొరుకుతాయి కదా, గ్రీను, ఎల్లో, పింకు, ఏవేవో కలర్స్ దొరుకుతాయి. అది కలర్ అనేది మన చాయిస్ అండి, మన ఇష్టం అన్నమాట. ఒకటే కలర్ వేయాలా, లేకపోతే విమ్ లిక్విడ్ అంటే లెమన్ ఫ్లేవరే ఉండాలా, అట్లా ఏం లేదన్నమాట, మన ఇష్టం అది. ఇందులో అయితే ఫ్లేవర్ ఏం ఉండదు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన దానికి ఓన్లీ ఈ 4 ప్యాకెట్స్ మాత్రమే వస్తాయి. వీటికి ఇంకా ఫ్లేవర్స్, కలర్స్ అట్లా వాళ్ళు ఏమి ఇవ్వరు అనమాట. అది తర్వాత మనం కావాలంటే కలుపుకోవచ్చు. ఓకేనా. వచ్చేసి క్యాస్టింగ్ సోడా అండి. ఇది ఒకటి కొంచెం హీట్ ఉంటుంది క్యాస్టింగ్ సోడా, సో కొంచెం మీద పడకుండా నీట్గా నిదానంగా తగిలితే కొంచెం వేడిగా అనిపిస్తుంది, మనకు అట్లా అనిపిస్తుంది కానీ ఏం కాదు. ఇది వేయగానే మనకి ఎట్లా అంటే ఒక రకంగా షాంపూ ఎంత థిక్గా ఉంటుందో గంజి అలా అయిపోద్ది అనమాట ఇది వేయగానే. ఇది మీకు పైనుంచి వీడియో షూట్ చేస్తే చూపించేదానికి అయ్యేది, కానీ కాకపోతే నాకు ఇక్కడ పైనుంచి చూపించడానికి ఎవరు లేరు అన్నమాట. అందుకే ఇంకా సైడ్ నుంచి మీకు ఇవన్నీ ఏమేమి వేస్తున్నానో ఒక్కొక్కటి చూపిస్తున్నాను. పైనుంచి చూపిస్తే ఈజీగా ఉండేది, బట్ నేను ఫైనల్లో చూపిస్తాను. ఓకేనా, లాస్ట్లో చూపిస్తాను. ఇదేదో చూడటానికి కొంచెం పలుకులుగా ఉందండి ఏంటో చూద్దాం. నాకైతే కొన్ని పేర్లు తెలుసు, కొన్ని అయితే పేర్లు తెలీదు. ఏది పడితే అది వేసేస్తున్నారా, చెప్పరు ఏంటి, ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ మీరు పేర్లు తెలియకుండా అని మాత్రం అనుకోకండి. మనం అక్కడ వాళ్ళని అడిగామంటే ఇచ్చేస్తారండి కిట్. మనం దేనికోసం కిట్ అడుగుతున్నామో దానికి సంబంధించిన కిట్ వాళ్ళ దగ్గర రెడీగా ఉంటుందన్నమాట. అందులో కలపాల్సినవి ఏమేమి కలుపుతారు ఏంటి అవన్నీ కూడా వాళ్ళు ముందుగానే ప్యాక్ చేసి కిట్స్ తయారు చేస్తారు, అవి మనకి ఇచ్చేస్తారనమాట. కిట్ చూడండి, ఇదేదో పర్పుల్గా ఉంది. యాక్చువల్లీ మీకు డౌట్ రావచ్చు, ఇది మీరు ఎక్కడ నేర్చుకున్నారు, మీకు ఎలా తెలుసు అనేసి కదా. అదంతా వేసాక ఇలా కలుపుతూ ఉందాము, మనం కలుపుతూ మాట్లాడుకుందాం. ఓకేనా. అయితే నేను ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ అండి, దాదాపు ఒక 15 ఏళ్ళ కిందట ఇవి గవర్నమెంట్ వాళ్ళు మహిళలకి స్వయం ఉపాధి కింద అప్పుడప్పుడు చిన్న ఇట్లా సెంటర్స్ పెట్టేసేసి ట్రైనింగ్ ఇస్తుంటారనమాట. అలాగా ఒకసారి నేర్చుకున్నానండి. అయితే అదేంటి అంటే అప్పుడు మాకేం నేర్పించారు, సర్ఫ్ ఒకటి, తర్వాత వ్యాజ్లిన్ లిప్ బామ్ ఉంటుంది కదా, లిప్ బామ్ ఒకటి, తర్వాత ఇంకోటి ఏదో నేర్పించారండి మొత్తానికి.
క్యాండిల్ అనుకుంటా, క్యాండిల్లో సంథింగ్ ఏదో నేర్పించారు మొత్తానికి. అప్పుడు చాలా ఇయర్స్ అయిపోయింది కదా, గుర్తులేదు సరిగా. సో అప్పుడు ఆ మేడం చెప్పారనమాట నాకు ఇవన్నీ. ఏంటి అంటే మనకి ఇవి కావాలి అనుకుంటే మార్కెట్స్లో మనము ఇట్లా కెమికల్స్ అమ్మే మార్కెట్ ఉంటుందమ్మా, అక్కడికి వెళ్ళేసి ఆ షాప్స్లలో మనము మాకు ఈ విధంగా కిట్ కావాలంటే మనకి ఏ కిట్ కావాలంటే ఆ కిట్ ఇస్తారు అని చెప్పారనమాట. సో అప్పుడే చెప్పారు ఆ కిట్స్ అన్నీ తెచ్చుకొని ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా కలుపుకోవటమే అనేసి. ఇది సర్ఫ్ కావచ్చు, షాంపూలు కావచ్చు, మనం డిష్ వాష్ జెల్ కావచ్చు, ఫ్లోర్ క్లీనర్ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి, ఓకేనా. సో మార్కెట్లో మనకు అన్ని కిట్లు దొరుకుతాయి, తెచ్చుకొని చేసుకోవచ్చు అని చెప్పారనమాట. అయితే నేనేం చేశానంటే ఎప్పుడూ అంత ఆలోచించలేదన్నమాట దీని గురించి. ఇది మనము చేద్దాము, వాడుకుందాము ఇంట్లో కానీ అంటే ఎప్పుడు అంత నాకు అసలు అది రాలేదన్నమాట. అంటే అవి షాప్స్ ఎక్కడ ఉంటాయో, ఎవరు వెతుకుతారు ఏంటి, ఇలాంటి ఒక లేజినెస్ కూడా ఉంటుంది కదా. లేజినెస్ అనుకోవచ్చు, పనుల బిజీ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఆ తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేసేసి బిజినెస్లో బిజీ అయిపోయి ఇంకా నాకు అసలు వేటి మీద కూడా పెద్దగా టైం కుదిరేది కాదు, అంత ఇది ఉండేది కాదు. కాకపోతే డిఐవై మీద నాకేంటంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఇలాంటివి చేయటం నాకు చాలా ఇంట్రెస్ట్, కాకపోతే అంత కుదిరేది కాదు. సో ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే కొంచెం బెడ్ రెస్ట్లో ఉన్నాను నేను. దగ్గర 10 రోజుల నుంచి కూడా బ్యాక్ పెయిన్ తోటి ఎటు వెళ్ళట్లేదు, కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉన్నాను. సో ఖాళీగానే ఇంట్లో ఉన్నాం కదా, ఏం చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి నిన్న ఇవి పట్టుకొచ్చాను అనమాట. యాక్చువల్లీ నిన్న కూడా 10 రోజుల తర్వాత ఫస్ట్ టైం నేను బయటికి వెళ్ళానండి. బయటికి వెళ్ళలేదు అసలు ఈ మధ్యకాలంలో. మొత్తం ఇంట్లో ఉండి 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 పిచ్చ బోర్ కొడుతుంది అనమాట. సో పిల్లలకి బుక్స్ కావాలంటేను బుక్స్ కోసం వెళ్ళి అలాగే ఇది కూడా పట్టుకొచ్చాను అనమాట. ఇది చూడడానికి ఎలా ఉందంటే నెమ్ముప్పులా ఉందండి, రౌండ్ గుళికలుగా నెమ్ముప్పులా ఉంది, బట్ కాదు. స్మెల్ అయితే చాలా బాగుందబ్బా, ఇది స్మెల్ చాలా అంటే చాలా బాగుంది. ఎట్లా అంటే మంచి సర్ఫ్ స్మెల్ వస్తుంది ఇదేంటో. ఓకేనా, ఇది వేద్దాం కొంచెం, ఇందులో మెల్లిగా కొంచెంగా వేద్దాము. ఒకేసారి వేస్తే ఏమవుద్దని మీరు అనుకోవచ్చు, ఏమి కాదు. కాకపోతే ఏంటంటే మెల్లిగా వేస్తే మనకు కలుపుకోవటానికి ఈజీగా ఉంటుంది కదా. ఒకేసారి లటక్కన ఎందుకు వేయాలి కదా, మనకేం హడావుడు లేదు కదా, నిదానంగా మెల్లిగా కలుపుకుంటూ వేసుకుందాము. అయితే మొత్తం దీంట్లో కలపటమేనండి మెయిన్ పని, మిగతా ఏం ఉండదన్నమాట. అవి ఖాళీ వేయటమే. మనం అవన్నీ కరిగేదాకా మంచిగా ఇలా కలుపుకుంటూ ఉండాలి, అది కలుపుతూ ఉండాలన్నమాట. అలా కలుపుతూ ఉంటేనే మనకి లిక్విడ్ అనేది ఎక్కడా కూడా ఉండలుగా అట్లా లేకుండా మంచిగా సెట్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇది ఫుడ్ కలర్ అండి, లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. అంటే కలర్ కోసం, దీనికి మనకేం కలర్ ఏం ఉండదు, మీకు దగ్గర నుంచి చూపిస్తాను రండి. ఓకే, అలాగే ఉండండి. ఇదిగోండి, కనిపిస్తుందా, ఇలా ఉంటుంది అన్నమాట. ఇది ప్లెయిన్ లిక్విడ్, ఇదేం మనకి ఇందులో కలర్స్ ఏం ఉండవు. ఓకేనా, ఇందులో మనము కొంచెం చూడడానికి బాగుండాలి కాబట్టి, మనకు చూడడానికి అది లిక్విడ్ లాగా అనిపించాలి కాబట్టి ఫుడ్ కలర్ వేసుకుందాము. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మన ఇష్టం. అది లెమన్ ఎల్లోనే వేయాలని ఏం లేదు, మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఓకేనా, ఖచ్చితంగా ఇదే వేయాలని అయితే ఏం లేదు. జస్ట్ ఒక 1 పించ్ అండి అంతే, జస్ట్ పించ్. అది కూడా అవసరం లేదంటే మీ ఇష్టం, వేసుకోకపోయినా పర్వాలేదు, కంపల్సరీ అయితే కాదు. ఇది కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే చల్లారాలండి. అది ఎందుకు చల్లారాలి, మనం ఏం నీళ్ళు వేడి చేయలేదు కదా అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మనం వేసిన ఏవైతే ఈ క్యాస్టిక్ సోడా తర్వాత అవి వేసాం కదా అన్ని కెమికల్స్, సో వాటి వల్ల ఏంటంటే బాగా వేడవుతుంది. మెయిన్ క్యాస్టిక్ సోడా అండి, అది చాలా వేడవుతుంది. సో అది ఆ వేడి ఇట్లా మనం కలుపుతూ ఉంటే చల్లారిపోద్ది కూడాను. సో మీరు తీసుకునేటప్పుడు ఈ బకెట్స్ కూడా కొంచెం మంచి స్ట్రాంగ్ బకెట్స్ తీసుకోండి. ఓకేనా, కొద్దిగా వేడి తగిలితేనే పోయే బకెట్స్ తీసుకోకండి. అలానే మరీ ఎక్కువ వేడి ఏం కాదు, బట్ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మనకు అది చల్లారిపోయాక మనం బాటిల్స్కి పోసేసుకోవచ్చండి. మన విమ్ లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది. స్మెల్ చూద్దాము. నేనైతే ఏం ఫ్లేవర్స్ వేయలేదండి,
స్మెల్ ఏం లేదండి, ప్లెయిన్ అనమాట, కంప్లీట్ ప్లెయిన్గా ఉంది. ఇందులో ఏ ఫ్లేవర్ వేయలేదు నేను స్మెల్ కోసము. యాక్చువల్లీ ఏంటి అంటే లెమన్ కలర్ కోసం అయితే నేను వెతికాను. బట్ నాకేంటి అంటే అది లెమన్ ఫ్లేవర్ కోసం, ఎసెన్స్ కోసం ట్రై చేశాను. బట్ లెమన్ ఎసెన్స్ అయితే దొరకలేదండి. మీకు దొరికితే వేసుకోండి, ఓకేనా. నాకైతే దొరకలేదు కాబట్టి నేను వేయట్లేదు. మీకు దొరికితే మీరు వేసుకోండి, ఓకేనా. అయిపోయిందండి, ఇంతే. మన విమ్ లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా దీన్ని మనం డైరెక్ట్ బాటిల్స్కి పోసుకోవడమేనండి. డైరెక్ట్ బాటిల్స్కి వేసేసుకోవటమే. ఇది కన్సిస్టెన్సీ కూడా బాగా థిక్గా ఉందండి. వావ్, చూస్తున్నారా, థిక్గా ఉంది. కన్సిస్టెన్సీ కూడా బాగా థిక్గా ఉంది. సో ఇది మనము డైరెక్ట్ వాడుకుంటే డైరెక్ట్ వాడుకోవచ్చు, లేదు ఎందులో అన్నా ఇట్లా డైల్యూట్ చేసి వాటర్తో డైల్యూట్ చేసుకొని వాడుకుంటామంటే అలా కూడా వాడుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట, ఓకేనా. అందులో అయితే ఇంకా నేనేం చెప్పను, అది ఎవరి ఇష్టం వాళ్ళది. 5 లీటర్స్ విమ్ లిక్విడ్ అయితే రెడీ అయిపోయిందబ్బా. ఇంకా దీన్ని బాటిల్స్కి పోసేసుకుందాము, ఓకేనా. నేను ఏ క్యాన్లో పోయాలని ఆలోచిస్తున్నా. ఇదైతే నేను పోయినండి, ఇదైతే ఉంచుతాను ఈ బాటిల్, ఎందుకంటే మనకి వాటర్ కొలత కోసం ఇది ఈజీగా ఉందన్నమాట. సో ఇది వాటర్ కోసం నేను సపరేట్ ఉంచుతాను. నెక్స్ట్ టైం ఏంటి అంటే మనం ఇంకేదైనా చేయాలనుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏదైతే మనం ఈ లిక్విడ్ తయారు చేసామో ఈ లిక్విడ్ నాట్ ఓన్లీ డిష్ వాష్ అండి, దీన్ని మనం ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు, టాయిలెట్స్ క్లీన్ చేసుకోవచ్చు, డిష్ వాష్ చేసుకోవచ్చు, అన్ని రకాల మల్టీపర్పస్ అండి. ఇదైతే టైల్స్ క్లీనింగ్కి కానీ దానికి మల్టీపర్పస్ లిక్విడ్ అనమాట. జస్ట్ పేరుకే నేను విమ్ లిక్విడ్ అంటున్నాను కానీ ఇది మల్టీపర్పస్ లిక్విడ్ అనమాట. ఏదైనా యూజ్ చేయొచ్చండి, ఇది దేనికైనా వాడుకోవచ్చు మనం ఈ లిక్విడ్ని. సో ఇది ఎందుకంటే మనం ఇందులో ఏ ఫ్లేవర్ వేయలేదు, ప్లెయిన్గా ఉంది కాబట్టి మన ఇష్టం కదా, దేనికైనా వాడేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫ్లేవర్ కావాలి, ప్లెయిన్గా ఉంటే ఏం వాడినట్టు అనిపించదు, మంచిగా అనిపించదు అనుకుంటే మీరు కావాలంటే గిన్నెలకైతే కనుక లెమన్ ఫ్లేవర్ వేసేసుకోండి, లేదు ఫ్లోర్స్కి టాయిలెట్స్కి వాటికి అయితే కనుక మీరు కావాలంటే జాస్మిన్ ఫ్లేవర్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. రోజ్ కానీ జాస్మిన్ అట్లా ఏదైనా వేసుకోవచ్చు అంటే చాలా బాగుంటుంది, ఓకేనా. నాకైతే యాక్చువల్లీ ఎసెన్స్ దొరకలేదన్నమాట, లెమన్ ఎసెన్స్. అందుకే యాక్చువల్లీ ఏంటి అంటే ఇంకో విషయం ఏంటంటే నేను ఇవి తేయటానికి వెళ్ళింది రాత్రి 10ంటికండి. నాకు వెళ్ళటానికి వెహికల్ నాకు రాదనమాట, నా బండి నడపటం రాదు. సో మా వారు వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఆయన బయటికి వెళ్ళారు, ఆయన వచ్చి నన్ను తీసుకెళ్ళేసరికి రాత్రి 10 అయింది. అప్పుడు ఎందుకు వెళ్ళారు ఆ టైంలో, అంత అర్జెంట్ ఏముంది వీటి కోసం అని మీరు అనుకోవచ్చు, అన్ని డౌట్స్ వస్తాయి కదా మీకు. సో ఆ టైంలో నేను దీనికోసం వెళ్ళలేదు, బుక్స్ కోసం వెళ్ళాను అనమాట, ఓకేనా. బాబుకి కాలేజీకి బుక్స్ కావాలి అనేసి అంటే బుక్స్ కోసం వెళ్ళి అదే పనిగా ఇంకా మళ్ళీ ఎలాగూ రాము కదా అనేసి పనిలో పని ఇవి కూడా తెచ్చేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ వీటి కోసం నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను మా వారికి, ఇవి కావాలి తెచ్చి ఇవ్వండి నేను చేస్తాను అని. అయినా నీకే బాగలేదు, నువ్వు మళ్ళీ ఏం ప్రయోగాలు చేసి మాకెందుకు ఇవన్నీ తిప్పలు అవసరమా, నువ్వేం చేయొద్దు తల్లి, నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలన్నమాట. కానీ మనం ఎలాగా ఊరుకుంటామా, ఊరుకోం కదా, అసలు మనం వింటామా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వినం కదా. సో రూపాయి మిగిలిచ్చేది చూసుకోవాలి, కానీ వీళ్ళేంటి ఎంతసేపు నువ్వు బయట తెచ్చుకుంటూ కానిలే ఏం కొనుక్కొచ్చుకోవద్దులే అంటారేంటి, ఇవి తెచ్చుకుంటే ఈజీ అవుతుంది కదా, మనకు సేవ్ అవుతాయి కదా మనీ అని చెప్పేసి ఇంకా నేను వినలేదన్నమాట. సరే బుక్స్కే కదా నేను కూడా వస్తానులే పదా అని చెప్పేసి, నాకు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుందబ్బా అని అంటే సరే అని తీసుకెళ్ళాడు. అప్పుడు ఈ ప్లాన్ నా మైండ్లో ఉంది, నా బుర్రలో 4 రకాల ఆలోచనలు ఉన్నాయని ఆయనకు తెలియదు కదా, అందుకనమాట సైలెంట్గా తీసుకెళ్ళిపోయిండు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ తీసుకున్నాక లాస్ట్లో కొంచెం ఈ పక్క సందులోకి తీసుకెళ్ళబ్బా కొంచెం పని ఉంది అని చెప్పాను. తీరా అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఇందుక నువ్వు వెంబడి వచ్చింది అని చెప్పేసి ఒక్క లుక్ వేసారనమాట. ఆ లుక్కి అమ్మో నెక్స్ట్ టైం తెస్తారో తేరో అనుకున్నా. అయినా సరే మనం ఊరుకుంటామా, ఈ షాప్ పేరు బాగా గుర్తుపెట్టుకో అని చెప్పి గట్టిగా చెప్పామన్నమాట. షాప్ గుర్తుపెట్టుకో, నెక్స్ట్ టైము నేను ఎప్పుడైనా చెప్పినప్పుడు ఇక్కడికే వచ్చి తీసుకురావాలి, ఏది కావాలంటే అది అని చెప్పా. సరే మేడం మీ ఆర్డరు అని చెప్పి అన్నారు. సో అలా ఉంటుంది అనమాట. మొత్తానికైతే మన విమ్ లిక్విడ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇదంతా కూడా నేను క్యాన్లో స్టోర్ చేసుకుంటాను, ఓకేనా. సో ఇదండి ఈ 5 లీటర్స్ ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా, ఇదైతే నేను నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను నిన్ననే. దీనికోసం ఇది 5 లీటర్స్ ఉంటుంది కాబట్టి ఈ 5 లీటర్స్ పట్టాలంటే ఆ మాత్రం పెద్ద క్యాన్ అవసరం అవుతుంది కదా అనేసి
ఆ క్యాన్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు మనం అందులో వేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా లిక్విడ్ వేరే బౌల్లో కానీ లేదా మనం చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదా, లిక్విడ్ బాటిల్స్, ఆ బాటిల్లో వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇందులో పోసేద్దాం. మొత్తం జాగ్రత్తగా పోసుకుందామండి, కింద పోకుండా. నేను ఇప్పుడు తయారు చేస్తున్నాను కదా, మీరు అనుకోవచ్చు మీరు చేసేదే చూపించారు కానీ వాడి ఎలా ఉందో మాకు చెప్పలేదు కదా, మరి మాకు ఎలా తెలుస్తుంది, మేము ఎందుకు వాడాలి, ఇది ఎలా ఉంటుందో ఏంటో అని మీరు అనుకోవచ్చు. నో ప్రాబ్లం అండి, మీరు ఏం టెన్షన్ పడకండి. ఇది ఫస్ట్ నేను వాడిన తర్వాతే మీకు అప్డేట్ ఇస్తాను. ఓకేనా? నేను వాడి ఎలా ఉందో చూసి నాకు నచ్చిన తర్వాతే నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఒకవేళ నాకు నచ్చలేదే అనుకోండి, నేను వీడియోని ఇటు నుంచి ఇటే డిలీట్ చేసేస్తాను. ఓకేనా? నేను అస్సలు అప్లోడ్ చేయను వీడియో. ఒకవేళ బాగా లేకపోతే, బాగుంది చాలా అంటే చాలా నాకు బాగా నచ్చింది అనుకుంటేనే నేను వీడియో పెడతాను. ఎప్పుడైనా మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయండి, నా ఛానల్లో ఏదైనా ఒక వీడియో వచ్చింది అనుకోండి, అది నాకు నచ్చితేనే నేను అప్లోడ్ చేస్తాను. ఏదైనా ఒక వంటలు కానివ్వండి, DIY కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఫస్ట్ నేను చేసిన తర్వాత ముందు నాకు నచ్చాలి. నాకు ఓకే ఇది బాగుంది, మనకు తెలిసింది ఇంకో 10 మందికి చెప్తే బాగుంటుంది కదా, వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా అని నాకు అనిపిస్తే అప్పుడు నేను వీడియో అనేది పెడతానన్నమాట. ఓకేనా? అది మీకు గుర్తుగా మీరు గుర్తుపెట్టుకోండి. లక్ష్మి వీడియో పెట్టింది అంటే ఖచ్చితంగా బాగుండి తీరుతుందన్నమాట. బాగుంటేనే లక్ష్మి వీడియో పెడుతుంది. ఒకవేళ బాగాలేదు అంటే వీడియో పెట్టదు. కరెక్ట్ దీని నిండా వస్తుందండి. ఇది 5 లీటర్స్ అన్నారు కానీ క్యాను చూద్దాం, ఇప్పుడు తెలిసిపోద్ది మనకి ఇది 5 లీటర్స్ కాదా అని. ఎందుకంటే ఇప్పుడు నేను పోసింది కరెక్ట్ 5 లీటర్స్ వాటర్ పోసాను. ఇందులో ఇంకా గ్యాప్ ఉంది, లిక్విడ్ కొంచెం ఎక్కువే ఉంది. నాకు తెలిసి ఈ గ్యాప్ కంటే కొంచెం ఎక్కువే ఉంది నా దగ్గర లిక్విడ్. చూద్దాం ఈ క్యాన్ మనకి 5 లీటర్స్ ఉందా లేదా. నొరగంతా బయటకు వచ్చేస్తుంది, సో కొంచెం గ్యాప్ ఇద్దామండి. సో లిక్విడ్ ఇంకెంత ఉందో చూపిస్తాను. చూస్తున్నారా? ఇంకా ఈ మగ్గుకి 3 వంతులు ఉందండి. ఇంకా మగ్గుకి ఇక్కడ వరకు ఉంది, కరెక్ట్గా ఇక్కడ వరకు ఉంది లిక్విడ్. సో నాకు తెలిసి మనం ఈ క్యాన్లో పోసాక ఇంకా మిగులుతుంది అనుకుంటా. ఇది నేను ఏదన్నా ఒక బాటిల్లో పోసి చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి నేను మీకు గిన్నెలు తోమి చూపిస్తాను. చూడండి, నేను అసలు ఇంకా ఏం చేయలేదు. కనిపిస్తుందా? నొరగ చూడండి ఎలా వస్తుందో. దీంతో గిన్నెలు ఏమన్నా తోమి మీకు చూపిస్తాను. ఓకేనా? రండి. చూడండి, ఇది వచ్చేసి రెగ్యులర్గా నేను వాడే విమ్ లిక్విడ్. ఇది పక్కా పెడతాను. ఇది వచ్చేసి ఇప్పుడు మనం తయారు చేసుకున్న లిక్విడ్. సో ఇప్పుడు నేను ఏమన్నా గిన్నెలు తోమి జిడ్డు పోతుందా లేదా చూపిస్తాను. ఓకేనా? ఇది కాదు, ఇదిగోండి, ఇప్పుడే అన్నం తిన్నారు పిల్లలు. ఈ ప్లేట్ తోమి చూపిస్తాయి ఎలా ఉందో. చాలా బాగా వస్తుంది. ఒక్క స్మెల్ ఒక్కటే లేదన్నమాట. కానీ మీరు కావాలంటే ఎసెన్షియల్ ఆయిల్ ఏదన్నా వేసుకుంటే ఫ్రాగ్రెన్స్ కోసము అది మీకు మంచి స్మెల్ వస్తుందండి. నేనైతే వేయలేదు, నాకు చెప్పాను కదా నాకు దొరకలేదన్నమాట, అందుకే నేను వేయట్లేదు. లేట్గా పోయాం కదా, అప్పటికే షాప్స్ అన్నీ బంద్ అయిపోయినాయి కాబట్టి నాకు దొరకలేదు. డే టైంలో అయితే నాకు అవన్నీ దొరికి ఉండేవి. ఇంకా సరే పర్లేదులే, ఏముంది స్మెల్ లేకపోతే ఏమైంది అనే ఒక్కదానికోసమే ఇంకా నేను అవి తేయలేదన్నమాట. మనకే కదా, మనం ఏమి అమ్మటానికి కాదు కదా. అమ్మటానికి అయితే ఒకవేళ మీరు చేసి అమ్ముకోవచ్చు కూడానండి, ఎందుకంటే ఇది అంత బాగుంది. చూడండి, నేను ఒక్కసారి జస్ట్ కొంచెం డిప్ చేసుకున్నాను అంతే. ఇప్పుడు అది నేను మళ్ళీ బాటిల్లో పొయ్యాలి. ఎంటీ అయితే ప్రస్తుతానికి ఏం లేదు, అందుకే ఆగా అనమాట. ఏమో ఈ బాటిల్ క్లీన్ చేసి అందులో పొయ్యాలి. వావ్, అసలు నిజంగా అండి నమ్మరు, సూపర్ అసలు. ఎందుకంటే మామూలుగా నేను ఈ లిక్విడ్ యూజ్ చేస్తున్నాను కదా, సో దానికి దీనికి తేడా చూస్తే, అంటే నేను చేశానని చెప్పట్లేదు, మీరు వాడితే కనుక ఖచ్చితంగా మీరే చెప్తారు
నేను తయారు చేసానని మీరు చెప్పడం కాదు, కానీ మీరు వాడి చూడండి. ఖచ్చితంగా మీరు నాకు మళ్ళీ రిప్లై ఇస్తారు. ఖచ్చితంగా కామెంట్ చేయండి వాడుకున్న వాళ్ళు. నాకైతే చాలా నచ్చింది అబ్బా. ఎలా ఉంటుందో ఏమో, ఫ్లాప్ అయిపోద్దేమో అనుకున్నాను, బట్ మామూలు సక్సెస్ కాదు, కనిపిస్తోంది కదా. యాక్చువల్లీ ఇవేం కొత్త ప్లేట్లు కూడా కాదు, చాలా పాత ప్లేట్లు ఇవి. అయినా కూడా చూడండి, వావ్ ఏంటి అద్దంలో మెరుస్తున్నాయేంటి. అసలు జిడ్డు కూడా లేదబ్బా చేతులకు, అస్సలు నూనె జిడ్డు కూడా లేదు. స్మెల్ ఎలా ఉంది? ఓకే, స్మెల్ మనం ఫ్లేవర్స్ ఏం వేయలేదు కాబట్టి స్మెల్ ఏం లేదు, ప్లెయిన్గానే ఉంది. బట్ అబ్బో అసలు అద్దరిపోయింది పో. మామూలు సక్సెస్ కాదు, గ్రాండ్ సక్సెస్, డబుల్ గ్రాండ్ సక్సెస్ అనమాట. ఇప్పుడు ఈ బాటిల్లో పోస్తాను. ఈ బాటిల్లో పోస్తాం కూడా ఏంటంటే మీకు ఏ కలర్ ఉందో కనిపించడానికండి. ఎందుకంటే అందులో అది ఎల్లో కలర్ ఉంది కాబట్టి బాటిల్ మీకు కనపడదు కదా. నేను కలర్ కూడా కొద్దిగా వేసానండి, ఎక్కువ వేయలేదు. ఎందుకంటే కలర్ అంత అవసరం ఏం కాదు. మనకి ఏంటంటే గిన్నెలు నీట్గా పోవటం ఇంపార్టెంట్, స్మెల్ కలరు అవన్నీ కాదు కదా అని నా ఉద్దేశం అనమాట. దానికోసమే నేను జస్ట్ ఒక పించే వేసాను అనమాట. చూడండి, జస్ట్ 1 pinch ఆఫ్ అంతే, ఓకేనా. ఇది చాలా థిక్గా ఉందండి, మీకు కనిపిస్తుందా? ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటాను. చాలా థిక్గా ఉంది ఇది. ఈ థిక్నెస్ అంతా మనం డైల్యూట్ చేసుకోవచ్చు అండి దీన్ని. ఇప్పుడు ఇది ఉందా, నేనేం చేస్తానంటే కొనుక్కొచ్చినప్పుడు ఇప్పుడు ఇదైనా సరే, ఈ లిక్విడ్ అయినా సరే కొనుక్కొచ్చినప్పుడు ఇంత లిక్విడ్ పోస్తే ఇక్కడ వరకు లిక్విడ్ పోస్తే ఇదంతా వాటర్ పోసేస్తాను, ఇలా డైల్యూట్ చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు ఇది కూడా ఏంటి అంటే, ఇప్పుడు ఇందులో 2 సార్లు వాడతాను. ఇంత లిక్విడ్ వేసేసుకొని మిగతాది మొత్తం ఆయిల్, లేదంటే అట్లా మనకు తిక్కగానే ఉండాలి అనుకుంటే కావాలంటే ఇప్పుడు ఇంత ఉందా, ఇందులో ఇంకిన్ని వాటర్ వేసేసుకోవచ్చు. సగం ఉంది కదా లిక్విడ్, ఈ సగానికి వాటర్ వేసేసుకొని దీన్ని డైల్యూట్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఇదండి, మొత్తానికైతే సక్సెస్ఫుల్గా మనం డిష్ వాష్ తయారు చేసాము. చాలా బాగా వచ్చింది.